ఓం నమ శివాయ. శివమహాపురాణం అంతర్గతంగా మనం తమిళనాడులో 6 క్షేత్రాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాయని, అందులో మొదటిది తిరుప్పరంకుండ్రం అని, రెండవది తిరుచెందూర్ అని తెలుసుకుంటున్నాం. ఈ తిరుచెందూరులో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మహానుభావులు అక్కడ కూర్చుని సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ప్రతి ఇంటిలో కూడా దీన్ని చదువుకోవాలండి, సుబ్రహ్మణ్య భుజంగాన్ని. అక్కడ జరిగిన విచిత్రాన్ని గమనించండి. శంకరాచార్యులు వారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. లోపలికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడలేదు. అక్కడ కూర్చుని ఆయన అంతర్ముఖులయ్యారు. ఆయన కూర్చుని మొట్టమొదట వినాయకుడిని ప్రార్థన చేసి సుబ్రహ్మణ్యం ఉద్దేశించి ఇలా అన్నారు: నజనామి శబ్దం నజనామి చార్థం నజనామి పద్యం నజనామి గద్యం చిదేక షడస్య హృదిదోచ్యతో మే ముఖాని సరంతే గిరిశ్చాపి చిత్రం అన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తవంలో ఇది 2వ శ్లోకం. ఇలా అంటూ సుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు: స్వామి, నేను నీ దర్శనానికి లోపలికి వచ్చాను, కానీ వచ్చిన తర్వాత నిన్ను చూసేది లోపల ఇక్కడ అని నాకు ఒక సందేహం వచ్చింది. నీకు గుహ అని నామం కదా, నీవు నా హృదయ గుహ ఎందే ఉన్నావు, కానీ నేను అందులో చూడడం మానేసి ఇక్కడ చూస్తున్నానేంటి, ఇక్కడ కూర్చుని ప్రయత్నించాలని అనిపించింది, నేను కూర్చున్నాను. కానీ నీ గురించి 4 ముక్కలు పలుకుదామంటే నజనామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు అన్నారు. కానీ శంకరాచార్యులు వారంటే ఎంత గొప్ప మహానుభావులండి. ఆయన నోటి నుండి వచ్చిన సంస్కృతం కొత్త అందాలు సంతరించుకుంటుంది. శంకరులు అంటే అంతటి మహాపురుషులు. శంకరులు ఎప్పుడు చెప్పినా ఇలాగే చెబుతారు. ఇది గురువు కారుణ్యం. నాకు పద్యం చెప్పడం రాదు అన్న ఆయన మాటను ఆయన కాదు అనాల్సింది, మనం అందరం అనాలి. నజనామి గద్యం, మనకి కదండి పద్యాలు రానివి. పోనీ వాక్యాలు చెప్పగలనా అంటే నాకు అది రాదు, మాటలు భ్రంశం అయిపోతాయి, నాకు గద్యం చెప్పడం రాదు. నజనామి శబ్దం, నీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు నాకు అసలు శబ్దం ఉచ్చరించడం కూడా రాదు, ఒకటనబోయి ఇంకొకటి అంటాను. నేను ఇలా కూర్చుని కళ్ళు మూసుకున్నాను. అమ్మ అయినటువంటి పార్వతీదేవి మచ్చలేని చందమామ వంటిది. అమ్మగారి సౌందర్యాన్ని పుణికిపుచ్చుకుని మచ్చలేని సూర్యచంద్రులు 6 ముఖాలతో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి ముఖం నాకు ఇక్కడ కనబడింది. దానిని చూసేసరికి తెలియకుండా నా నోటి వెంట భుజంగ స్తోత్రం బయటకు వస్తోంది. ఇప్పుడు దీనిని నీవే పలుకుతున్నావు. ఇది నీవు పలుకుతున్న నీ స్తోత్రం. నేను నిమిత్త మాత్రుడును. నన్ను పనిముట్టు చేసుకుని నీవు లోకానికి ఏదో చెప్పాలని అనుకుంటున్నావు. కాబట్టి ఈశ్వర, నీ దర్శనం నాకు ఇచ్చి నా చేత నువ్వు పలికిస్తున్నావు అన్నారు. ఇది శంకరాచార్యుల వారి వినయం. మనం అలా అనుకుంటామా? ఇవాళ లలితా సహస్రం చదివేశామండి. నేను కాబట్టి 11 రోజుల నుంచి విష్ణు సహస్రం చేస్తున్నానండి. ఎన్ని శనివారాల నుంచి చేస్తున్నానో, ఎన్ని శుక్రవారాలు పూజ చేసేస్తున్నానో అనుకుంటాం. ఇది మనం చేస్తున్నది కాదు, ఆ పరమేశ్వరుడే ఆయన మన నోటి వెంటి పలికిస్తున్నాడని శంకరాచార్యులు అంతటి వాళ్ళు అన్నారంటే మనం ఎంతటి వాళ్ళమండి. కాబట్టి ఆయన ఇంకా ఇలా అన్నారు: మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహరిదేహం మహాచిత్తగేహం మహాదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. ఈశ్వర, మీరు ఎటువంటి వారో తెలుసా? మయూరాధిరూఢం. ఈశ్వర అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంతా పరమేశ్వరుడే కదండి, ఆయన రూపాలే కదా అన్ని. అందుకని మయూరాధిరూఢం, మీరు నెమలి వాహనం మీద తిరుగుతూ ఉంటారు అన్నారు. 2 అర్థాల చేత నెమలి గురించి చెబుతారు. నెమల మీద కూర్చోవడం అంటే అస్ఖలిత బ్రహ్మచర్యం. ఆయన ఎప్పుడూ బ్రహ్మంగా ఉండేవాడు. అందుకే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతీక. ఆయన ఎప్పుడూ లోపల అగ్నిస్వరూపుడై ఆ షట్చక్రముల మధ్య సుషుమ్నా మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటారు. అది మొదటి అర్థం. కుండలిని అంటే ఇంకా 2వ అర్థం ఏంటంటే ఈశ్వరుని భరిస్తున్న వాహనం ఏదైనా వేదమే. వేదమే శబ్దరూపంలో ప్రమాణమై ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తుంది. కాబట్టి ఇక్కడ మయూరం అంటే వేదం, వేదమే ఈశ్వరుణ్ణి వహించుచున్నది అని అర్థం. ఇది కాకుండా ఇంకో అర్థం ఉంది. నెమలి తన పింఛాన్ని ముడుచుకుని విప్పుతూ ఉంటుంది కదండి. బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా నెమలి ఈక పెట్టుకుంటాడు. నెమలి తన ఈకలన్నింటినీ మూసేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈ ఈకల సముదాయం పెద్ద తోకలా తయారవుతుంది. నెమలిని పరిశీలనగా చూస్తే దానికి ఈకలతో కూడిన పింఛం చాలా బరువేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. నెమలి చూస్తే ఇంత ఉంటుంది, పింఛం చూస్తే పెద్దగా ఉంటుంది. పింఛం మూసేసినప్పుడు పెద్ద అందంగా ఉండదు అది నెమలి. మయూరం అందాన్ని మనం ఎప్పుడు అనుభవించగలమంటే ఎండాకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత వర్షాకాలం ప్రారంభం సమయంలో ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టేసి ఒక్కసారి గాలి ధూళి లేచి పెద్ద పెద్ద చినుకులు పడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు
నెమలి అరుస్తుంది, క్రాంకడం చేయడం అంటారు దాన్ని. ఆ రవం చేసి అటు ఇటు చూసి మురిసిపోయి ముందుగా అడుగులకి వేసేసి వెళ్ళిపోస్తూ ఉంటుంది, నాట్యం చేసేస్తూ ఉంటుంది. నెమలి నాట్యం చేశాక అప్పుడు తన పింఛాన్ని పైకెత్తుతుంది. అప్పుడు చూడాలండి దాని అందం. అది గభాలన పింఛం ఎత్తదు, ముందుగా తోకను పైకెత్తుతుంది. దాన్ని చూడాలంటే మనం తెల్లవారుజామున వెళ్ళిపోయి వేదం జరుగుతున్నప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో భగవాన్ రమణుల శరీరం విడిచిపెట్టిన గదిలో దగ్గరికి ఎక్కడైనా కూర్చుంటే ఆ పైన నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. అది తోకను పైకెత్తి చాలా రకాలైనటువంటి చిన్నలేస్తూ ఉంటుంది. మధ్యలోకి సొట్ట వచ్చేలా తిప్పుతుంది. ఆ తర్వాత ఈకలన్నీ వంగేటట్టు తిప్పుతుంది. ఆ తర్వాత పురి విప్పడం మొదలు పెడుతుంది. అలా విప్పడం కింద చివర నుంచి మొదలు పెడుతూ ఉంటుంది. నెమ్మదిగా కొంచెం 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 దులుపుతూ, అలా దులిపినప్పుడల్లా పింఛం కొద్ది కొద్దిగా విచ్చుకుంటూ ఉంటుంది. అలా విచ్చుకుని చివరకు వెనకాల పెద్ద పింఛం అయిపోతూ ఉంటుంది. ఇది నెమలకే అలంకారం అండి. నల్ల మబ్బు పట్టిన ఆకాశం చూసి పొంగిపోయిన పింఛం విప్పి నాట్యం చేసే నెమలి ఉందే, అది తత్వతః స్వీకరించబడుతోంది. మనకి పూజ చేసుకునేటప్పుడు దేశకాల సంకీర్తనం అని ఒక మాట ఉంటుంది. దానిలో ముందు మనం ఎక్కడ ఉన్నామో చెప్పాలి. మనం ఎక్కడ ఉన్నామో ఈశ్వరుడికి తెలియదా అని అనుకోకూడదు. మనం ఎక్కడ ఉన్నామో అది మనకి తెలిసి ఉండాలి కాబట్టి అది చెప్పాలి. కాబట్టి అనంతంలోకి వెళ్లే ముందు మనం మొదట సంకల్పం చెప్పడంతో ప్రారంభిస్తాం. సంకల్పం ఎలా చెప్తామండి? శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మాణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే అష్టావన్సన్మయు మహాయుగే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావర్యో మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన అని మొదలెడతాం. అని చెప్పి ఇప్పుడు పూజ ఎప్పుడు చేస్తున్నాం, ఏ కాలంలో చేస్తున్నాం, కాలం చెప్పేటప్పుడు ఒక వరుసలో చెప్తాం. మన ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు. చెప్పేటప్పుడు ఎలా చెప్తామండి? ఆ సంవత్సరం ఏదో శుభ సంవత్సరే, ఆ సంవత్సరం పేరు మనం ఏ సంవత్సరంలో చేస్తున్నామో ఆ సంవత్సరం పేరు చెప్పుకోవాలి. కాబట్టి ఆ సంవత్సరం పేరు, నెల పేరు, పక్షం పేరు, ఋతు పేరు, తిథి పేరు వచ్చినప్పుడు శుభ అని చెప్తాను నేను. అది మనం పూజ చేసుకునేటప్పుడు చూసుకుని ఒకసారి తెలియకపోతే క్యాలెండర్లో తిథి, వారం, నక్షత్రం అన్నీ చూసుకుని కూడా చేసుకోవాలి. కాబట్టి శుభ సంవత్సరే, శుభ ఆయనే, శుభ ఋతౌ, శుభమాసే, శుక్లపక్షం అయితే శుక్లపక్షం, బహుళపక్షం అయితే శుభపక్షే, శుభతిథౌ, శుభవాసర, ఆ రోజు ఏ వారం, శుక్రవారము లేకపోతే ఆదివారం అయితే భానువాసరం అంటాం. అలా శుభ నక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవం గుణ విశేషాన విశిష్టాయాం అని చెప్తాం. 6గా 7వ దాన్ని విడదీస్తాం. ముందు సంవత్సరంగా చెప్తాం. సంవత్సరం 2 ఆయనాలుగా ఉత్తరాయణం, దక్షిణాయనం అనే 2 ఆయనాలు కలిస్తే ఏర్పడుతుంది. ఒక్కొక్క ఆయనంలో 6 నెలలు ఉంటాయి. ఒక్కొక్క నెలలో సగం సగం చొప్పున శుక్లపక్షం, కృష్ణపక్షం కింద 2 పక్షాలుగా ఉంటాయి. ఒక్కొక్క పక్షంలో మళ్ళీ తిథులు మారుతూ ఉంటాయి. అలా మారినప్పటికీ ప్రతిరోజు ఒక పేరు ఉంటుంది. పక్షము, తిథి ఆ రోజుకు ఉన్న పేరు చెప్తాం. ఇప్పుడు మనం ఉన్న క్షణం ఏది ఉందో ఆ చిట్ట చివరకు ప్రమాణంగా సంవత్సరంగా ప్రారంభమవుతుంది కదండి. తర్వాత అది ఎన్ని చిన్నలు పొందిందో చూడండి. ఉత్తరాయణం, దక్షిణాయనం అయిపోయి నెలలైపోయి కృష్ణపక్షం, శుక్లపక్షం అయిపోయింది. పక్షంలోంచి తిథులు అయిపోయింది. తిథుల్లోంచి వారం వచ్చేసింది. వారంలో ఫలానా కరణంలో, ఫలానా సమయంలో, ఫలానా యోగంలో నేను ఈ పూజ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇదంతా కలిపి కట్టకడితే కాలమే అవుతుంది. విప్పితే రకరకాలైన పరిధులు వచ్చాయి. అదే నెమలి పింఛం. ఇప్పుడు నెమలి పింఛం విప్పితే కాలం మనకి 6 ఋతువుల వల్ల తెలుస్తూ ఉంటుందండి. ఉదాహరణకి వసంత ఋతువే వచ్చింది అనుకుందాం. వైశాఖ మాసం శంకరాచార్యుల వారి జయంతి వచ్చేస్తుంది కదండి. శంకరాచార్యుల వారి జయంతి కదండి. అది ఆ రోజు ఆయన జయంతి అనగానే మనం పొంగిపోతాం. వసంత ఋతువులో లోకం అంతా హాయిగా ఉంటుందని ప్రసిద్ధి. ఇప్పుడు అలా ఉండటం లేదనుకోండి. చూడండి, మే 12వ తారీఖు శంకర జయంతి. శంకర జయంతి అంటే ఎంత హాయిగా ఉంటుంది అసలు. నిజంగా ఆ రోజు వాతావరణం ఎంతో హాయిగా ఉండాలి. ఇప్పుడంతా కాలుష్యం అయిపోయి అలా ఉండట్లేదు. కానీ వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు, ఈ ఋతువుల్లో ఎండలు హోరెత్తిపోతూ ఉంటాయి. గ్రీష్మ ఋతువు వెళ్ళిపోతే వర్ష ఋతువు వస్తుంది, వర్షాలు పడతాయి. వర్ష ఋతువు వెళ్ళిపోయిన తర్వాత శరదృతువు వస్తుంది. ఈ ఋతువులలో పండు వెన్నెల కాస్తూ ఉంటుంది. శరదృతువు అయిపోతే హేమంత ఋతువు. ఈసరికి విశేషమైన మంచు పడుతూ ఉంటుంది. ఆర్ధా నక్షత్రంలో తిరుప్పావై చదువుతూ శివాభిషేకం చేయాలని శాస్త్రం చెప్పింది. ఆ సమయంలో
హేమంత ఋతువు అయిపోయిన తర్వాత శిశిర ఋతువు వస్తుంది. చెట్లు ఆకులు రాల్చేస్తాయి. శిశిర ఋతువు అయిపోతే మళ్ళీ వసంత ఋతువు వస్తుంది. ఈ విధంగా కదిలిపోతున్న కాలం ఇప్పుడు మన దేహానికి కలిగే సుఖదుఖాల రూపంలో మారుతున్న ఋతువుల రూపంలో తెలుస్తుంది. ఈ తెలియబడే 6 ఋతువులే సుబ్రహ్మణ్యుడి 6 ముఖాలు. ఇప్పుడు ఆయన కూర్చున్న కాలమే నెమలి. దాని కాళ్ళ కింద ఒక పాము పడి ఉంటుంది. ఆ పాము ఏమిటి? పాము మృత్యువునికి సంకేతం. ఇటువంటి పాము నెమలి కాళ్ళ కింద పడిపోయింది. నెమలికి పాముతో ఆజన్మ శత్రుత్వం ఉంది. నెమలి పామును చంపేస్తుంది. అంటే కాలం నందు పుట్టి కాలం నందు నశించిపోకుండా కాలాతీతమైపోయిన స్థితిని మోక్షాన్ని పొందాలంటే నెమలి మీద కూర్చున్న వాడి పాదాలను పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మన సుబ్రహ్మణ్యుడి పాదాలు పట్టుకోవాలి. ఆయన పరబ్రహ్మం కనుక ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కుమారుడికి అభేదం. కాబట్టి ఇప్పుడు పరమశివుడికి సుబ్రహ్మణ్యుడికి తత్వతః భేదం ఉండదు, బ్రహ్మమే అయి ఉంటాడు. అందుకే ఈశ్వర అంటున్నాం ఆయన్ని. కాబట్టి ఇక్కడ నెమలి పింఛాన్ని ఎలా విప్పుతుందో నెమ్మదిగా చెబుతూ మీకు ఈ దక్షిణాయనం ఉత్తరాయణం గురించి చెబుతూ మన నెలలు కాలం ఎలా గడుస్తుందో చెప్పాను. కాబట్టి మీకు అందరికీ కూడా చాలా చక్కగా అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యుడి మన 6 ఋతువులు సుబ్రహ్మణ్యుడి 6 ముఖాలు అనుకున్నాం. కాబట్టి మనం మృత్యువు నుంచి తప్పించుకోవాలి. అంటే తప్పించుకోవడం అంటే చిరంజీవిగా ఉండిపోవడం కాదు. అనుకోకుండా వయసు ఎంతో లేకుండా అపమృత్యుగా వెళ్ళిపోకుండా ఆయన పాదాలు పట్టుకుంటే అపమృత్యు దోషం పోయి మోక్షాన్ని పొందగలుగుతాం. మయూరాధిరూఢం మహావాక్య గూఢం అన్నారు శంకరులు. మనకి తత్వమసి మొదలైన మహావాక్యాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడే ఈశ్వరుడి వైపు ఉన్నావు అని చెబుతూ ఉంటాయి. మనం ఆయనని తెలుసుకుంటే మనం ఆయన అయిపోతూ ఉంటాం. మనోహారి దేహం మహాచిత్తగేహం. ముందు ఏంటి ప్రధానం అండి? భక్తి ప్రారంభం అవ్వాలి. ఆ మూర్తిని చూడగానే మనస్సు పొంగిపోవాలి. అంతటి అందగాడైన పురుష స్వరూపం సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం. స్వామి ఇక్కడే ఉంటాడండి, మన మనస్సులోనే ఉంటాడు. మహాదేవదేవం మహావేదభావం. మహాదేవుడు అంటే పరమేశ్వరుడు, ఈ లోకాన్నందు వెలిసిన దేవాది దేవుడు. ఆయన వేదాల చేత ప్రతిపాదించబడిన జ్ఞానం. మహాదేవ బాలం భజే లోకపాలం. మహాదేవుని కుమారుడివి. మహాదేవ బాలం అంటే ఆయన యొక్క కుమారుడివి, లోకాలను పరిపాలించేవాడివి. అటువంటి తండ్రి నేను నీకు నమస్కరిస్తున్నానని స్తుతించారు. శంకరాచార్య ప్రణీతమైన ఈ భుజంగ స్తోత్రాన్ని చదివితే మన మనస్సు మిక్కిలి ప్రశాంతతను పొందుతుందండి. ఆయన అందులోనే ఇంకో శ్లోకం ఏం చెప్పారో తెలుసా అండి? యదాబ్ధే స్తరంగా లయం యాంతి తుంగా స్తదైవ పద సంవిదో సేవతామ్మే ఇతి ఓర్మి పంక్తిన్ నృణాం దర్శయంతం సదా భావయే హృస్సరోజే గుహంతం. శంకరులు అంటున్నారు, స్వామి తిరుచెందేరులో కింద సముద్రం ఉంది. కెరటాలు సముద్రంలోంచి బయలుదేరిన ఈ కెరటం విరిగిపోయి కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కెరటానికి సముద్రపు ఒడ్డు తగిలినప్పుడు ఈ ప్రయాణం అంతమైపోయి మళ్ళీ ఆ సముద్రంలోకి పోయి ప్రశాంతపడుతూ ఉంటుంది. అక్కడ ఒడ్డున ఉన్న కొండ మీద నువ్వు ఉన్నావు. సముద్రం నందు పుట్టిన కెరటం సముద్రంలో పెరిగి సముద్రంలో వీగి భూమి వరకు వచ్చి ఒడ్డుకు తగిలి సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు తాను మరులా సముద్రమై ప్రశాంతపడినట్టుగా తిరుచెందూరులో నిన్ను చూసి నిన్ను స్తోత్రం చేసిన వాడికి మనస్సులో ఏ అలజడులు ఉన్నాయో అవి ఒడ్డుకి చేరినట్టే సముద్రం గాంభీర్యాన్ని పొందుతాడు. కానీ ఇంకా మళ్ళీ మనస్సులో అలజడిగా ఉందన్నమాట వాడి నోటి మెంట రాదు. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం భగవంతుడిని కనుక స్తుతి చేసుకుని ఈ శ్లోకాలను కనుక చదువుకుంటే ఈ తిరుచెందూరులో ఏ రకంగా అయితే సముద్రంలో పుట్టినటువంటి కెరటం సముద్రంలోనే పెద్దదిగా అయిపోయి సముద్రంలో విరిగిపోయి భూమి దాకా వచ్చేసి ఒడ్డుకు తలిగి సముద్రంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రశాంతంగా సముద్రం అయిపోయి ఎలా ఉంటుందో మనకున్న బాధలు కూడా ఏ విధమైన అలజడులు అంటే బాధలే, అవి ఒడ్డుకు చేరిపోయినట్టే చేరిపోయి సముద్ర గాంభీర్యాన్ని పొంది ఏ మనిషి అయితే ఉండాలనుకుంటాడో అటువంటి మనస్సులో అలజడిని తీసివేసేటటువంటి శక్తి తిరుచెందూరు క్షేత్రానికి ఉంది. అక్కడ శంకరాచార్య స్వామి జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి. ఆయన 5 ఆత్మలింగాలను తీసుకొచ్చారు. ఈ జాతికి సౌందర్యలహరిని ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. ఆయన చెయ్యనటువంటి స్తోత్రం లేదు, ఆయన వెయ్యని చక్రం లేదు. అంతటి మహాపురుషుడు సుబ్రహ్మణ్యుణ్ణి కౌగిలించుకుని అహం సర్వదా దుఃఖ భారావసన్నో అంటూ ఒక శ్లోకం చెప్పారు. స్వామి, నేను చాలా దుఃఖభారంతో వడిలిపోయాను.
సుబ్రహ్మణ్యుణ్ణి కౌగిలించుకోగానే శంకరాచార్యులు వారి మనసులో కదిలిన భావన ఏమిటో తెలుసా అండి? నన్ను కౌగిలించుకున్నాడు, నేను ఆ ఆనందాన్ని పొందుతున్నాను. నేను ఎప్పుడూ అహం బ్రహ్మాస్మి స్థాయిలో సంతోషంగా ఉండేవాడినే. కానీ లోకమంతా సంసారంలో ఉన్నవాళ్ళు అనేక బాధలతో దుఃఖాలతో ఉన్నారు. వాళ్ళ బాధలు పోయేటట్టుగా నా ఒడిలో కూర్చుని నన్ను గట్టిగా కౌగిలించుకున్న సుబ్రహ్మణ్యుడి చెవిలో లోకం మాట నేను వెయ్యాలి. అలా వేస్తే ఆయన గుర్తుపెట్టుకుని నా తండ్రి కదా, ఆయన వీళ్ళందరినీ కాపాడాలి అని మనందరి తరపున శంకరాచార్యుల వారు భుజంగం చేశారండి. ఆయన కోసం కాదు. అలాంటి ఆయనకి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం? జగద్గురు శంకరులకు నమస్కరించుకుని బ్రతుకు ఒక బతుకు కాదు. వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్య స్వామి వారి దర్శనం చేయని జన్మ జన్మ కాదు. అందుకే 12వ తారీఖున శంకర జయంతి అండి. మే 12వ తారీఖు పంచమైంది, వైశాఖ శుక్ల పంచమైంది. ఆ రోజు శంకరాచార్య స్వామి వారి దర్శనం చేసుకోవాలి. మనం ఎక్కడ గుళ్ళలో ఉన్నా సరే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని ఏ శ్లోకాలు రావు మనకి. హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర అని మనకి నోటికి వచ్చిన నాళ్ళు ఆయన ప్రదక్షిణం చేసుకుంటూ ఇన్నిసార్లు చేసామని లెక్కెట్టుకోక్కర్లేదు. మన ఓపిక ఉన్నంతసేపు చేసుకుంటే చాలు, ఆయన సంతోషించేస్తాడు. ఆయన ఎవరో కాదు కదండి, శివుడే కదా. కాబట్టి ఆయన ఇంత మంచి మంచి విషయాలు మనకి అందజేశాడు. సౌందర్య లహరి, శివానంద లహరి. తర్వాత ఆయన మన గురించి చూడండి, కనకధార స్తోత్రంలో కూడా ఆయనకేదో ఉసిరికాయల వర్షం కురిపించేటందుకు వీలుగా శ్లోకం చేయలేదు. మనందరము చదువుకున్నప్పుడు కూడా మనం అడిగేటట్టుగా ఉండేటటువంటి శ్లోకాన్ని చేశాడు ఆయన. కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెవిలో ఏం చెప్పారో తెలుసా అండి? ఈ సుబ్రహ్మణ్య భుజంగస్తవం మీరు యూట్యూబ్లో కొట్టి విన్నా సరే, లేదా పుస్తకం తెచ్చుకుని చదువుకున్నా సరే, అవి చాలా ఎక్కువ ఉన్నాయండి, చదవలేను అనుకుంటే రోజుకు ఒక 4 చొప్పున చదువుకోండి చక్కగాను. అది ఎంతో మంచిదండి, వంశాన్ని నిలబెట్టేస్తుంది అలాగా. కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెవిలో ఏమన్నారంటే, అహం సర్వదా దుఃఖ భార ఆవసన్నో భవాంధి బంధుస్తద్వన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం మమాధిం ధృతం నాశయో మా సుతత్వం. ఓ ఉమాసుతుడా, ఓ సుబ్రహ్మణ్యుడా, ఎన్నో దుఃఖాలు నాలో ఉండడం వలన నేను నీ వంక చూడలేకపోతున్నాను, నిన్ను స్తోత్రం చేయలేకపోతున్నాను. ఈశ్వర, నా దుఃఖాలను పరిమార్చి నేను సంతోషంగా ఉండేటట్టు చెయ్యి. నేను సంతోషంగా ఉండడం అంటే నేను చూస్తున్న ప్రతి మనిషి, ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. నన్ను చూస్తున్న వాళ్ళు సంతోషంగా ఉండాలి, నిన్ను చూస్తున్న వాళ్ళు దుఃఖాలను పోగొట్టి సంతోషంగా ఉండాలి. అందుకే జన్మ జన్మాంతరాలుగా ఎక్కడైనా దోషం జరిగితే ఎన్ని మహాపాపాలు కట్టి ఏడిపిస్తున్నాయో శంకరాచార్యుల వారు జాబితా చెప్తారు. ఆ దుఃఖాలకి ఏమిటో చెప్తారు. అవేంటో తెలుసా అండి? అపస్మార కుష్టక్షయార్స ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగా మహంతః పిశాసస్య సర్వే భవత్పాత్రభూతిం విలోక్యక్షణాత్ తారకారే ద్రవంతే. ఈ ఒత్తులు అవి నేను కొంచెం తప్పు చదివినా మన్నించండి. ఆయన అన్నారు, స్వామి, నాకు ముందు నా వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరో దోషభూయిష్టమైన నడవడిలో ఉన్నారో నాకు తెలియదు. దానివలన మూర్ఛవ్యాధి వస్తోంది, కుష్ఠవ్యాధి, ఊపిరితిత్తులకు క్షయవ్యాధి వస్తున్నాయి, అపారమైనటువంటి మేహం లోపల పుడుతోంది, జ్వరం వస్తోంది, పిచ్చెక్కుతోంది, కొన్ని వ్యాధుల ద్వారా శరీరంలోని అధోభాగం నుండి రక్తం కారిపోతోంది. ఈశ్వర, ఇలాంటి రోగాలు మాకు ఎందుకు ఇచ్చావు? ఎవరో చేసిన పాపం ఆ వంశాన్నంతటినీ కట్టి కుడుపుతోంది. నీవు అనుగ్రహించి నా చేత పలికిస్తున్న భుజంగంలో నిన్ను నమ్మి చెబుతున్నాను, ఇది ఎవరు చదువుతారో వారికి ఆ బాధలన్నీ లేకుండా చేసే, ఆ వంశంలో ఎప్పుడో ముందు జరిగిన పాపాలను దగ్ధం చేసే, ఇంకా ఆ వంశం బాధపడకుండా చేసే, ఇది నాకు నీవు ఇవ్వవలసిన వరం అని భుజంగంలో శంకరాచార్యుల వారు అడిగారు. అందుకే మనకి రోగం ఉంది, ఔషధం ఉంది. ఈవేళ మన దరిద్రం ఏంటంటే ఔషధాన్ని మనం సేవించడం మానేసి రోగం తగ్గమంటే ఎందుకు తగ్గుతుందండి? శంకర భగవత్వాదులు మందులన్నీ ఇచ్చిన గొప్ప వైద్యులు. ఔషధం అంటే బయట దొరికే మందులు కాదు. ఈవేళ ఇన్ని ఔషధాలు ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి ఔషధాలను మనం సేవించడం లేదు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే వంశాలు నిలబడతాయండి, మన బాధలు పోతాయి. ఏదో పెద్ద రోగం రావాల్సింది చిన్న రోగంతో ఈశ్వరుడు తీసేస్తాడు. యజమాని అన్నవాడు ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివి తీరాలి. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఇంకా ఉన్నటువంటి శ్లోకాలు, వాటి అర్థాలు గురించి రేపు చెప్పుకుంటూ ఇంకా మిగిలినటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే. హర హర మహాదేవ. శంభో శంకర.